सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मुक्त भारत अभियान प्रोग्राम ऑलरेडी तेलंगाना स्टेट और ऑल ओवर सारी डिस्ट्रिक्ट्स में चल रहा है इंडिया में। ठीक है, मेन फोकस इसका यही है कि ज़्यादा से ज़्यादा अवेयरनेस जनरेट की जाए और ताकि और मेन फोकस हमारा यूथ पॉपुलेशन है जिसमें आप सब लोग आते हैं, स्कूल, कॉलेज, यूनिवर्सिटी, और हाउ टू मैनेज योर इमोशंस एंड नॉट टू फॉल इन दीज ट्रैप्स ऑफ ड्रग टेकिंग और ड्रग अब्यूज ऑफ एनी काइंड। एंड आपके आसपास भी अगर आपको कुछ ऐसा दिखता है तो प्लीज आप इन्फॉर्म कीजिए अपने टीचर्स को, आपके हेडमास्टर्स है, पुलिस डिपार्टमेंट इज देयर, एक्साइज डिपार्टमेंट, डीओ सर इज देयर, सो यू नो टेक गाइडेंस। आप ऐसे गलत राह पे मत जाएं, तो इट्स बेटर टू बी अवेयर ऑफ द थिंग्स because you are the youth and you are the future of the country. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మన నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా మన మొత్తం అంటే జాతీయ స్థాయిలో దేశమంతా కూడా దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. ఈరోజు ఇండియాలో అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్ అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ఈరోజు ఇంకొక ఈవెంట్ ఏమిటి అంటే ఇది మన ఇంటర్నేషనల్ యూత్ డే. ఇది మీ రోజు. దీంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి మీరు చేయాల్సిన పని చక్కగా కాలేజ్కి రావడం, చదువుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అమ్మ నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి పనుల్లో సహాయం చేయడం, మీకు అక్కలు చెల్లెళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చేయడం, దీంతో పాటుగా చక్కగా చదువుకోవడం. ఇది ఈ వయస్సులో మీరు చేయాల్సిన పని, ఇంతకు మించి అవసరం లేదు. తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటుంటారు, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో కష్టపడి మిమ్మల్ని చదివించాలి, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవ్వాలని అనుకుంటారు. సో అందుకనే మీరు ఇక్కడ కాలేజీలో వేరే దురలవాట్లు అట్లాంటి వేటికి కూడా మీరు అట్రాక్ట్ అవ్వద్దు. మీకు తెలిసి మీరు గమనించినప్పుడు కూడా ఏదైనా అనుమానం వస్తే ఇప్పుడు చెప్పిన హెల్ప్ లైన్ నంబర్ చెప్పారు, మన ఆఫీసర్ గారి నంబర్ చెప్పారు. నేషనల్ హెల్ప్ లైన్ కూడా ఒకటి ఉంది, 14446 14446. ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోవడానికి. దీంతో పాటుగా చైల్డ్ హెల్ప్ లైన్ ఇందాక డిఓ గారు చెప్పారు 1098. సో దానికి కూడా చెప్పచ్చు. ఇలా హెల్ప్ లైన్స్ చాలా ఉన్నాయి. నాకెందుకులే అని వదిలేస్తే వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ ఫ్యామిలీలు పాడైపోతారు, వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఇంకా చాలా ఉంటుంది, మొత్తం ఎంటైర్ సొసైటీ మీద ఉంటుంది. ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి. మాదక ద్రవ్య రహిత భారత్ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. అభియాన్ కింద ఐక్యమై ప్రతిజ్ఞ తీసుకుందాం. సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితముగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను.